అపోస్తులు చేయింది, మొదటి శతాబ్దం క్రైస్తవులు చేయింది. మళ్ళీ నేడు క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదని చెప్పాలా. తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు, ఆయన సజీవుడు. ఎందుకంటే స్త్రీలు తెల్లవారుజామున సమాధి దగ్గర పోయినప్పుడు లోక సువార్తలు 23వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే వీరు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన, మృతుడు కాదైనా సజీవుడైన వాణిని మృతుల్లో వెతుకుతున్నట్టు సజీవుడైన యేసుక్రీస్తుకు మరణనిధనం చేయటమేంది క్రైస్తవులు. అది కూడా ప్రతి సంవత్సరము సిలువ మీద యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటలు 7 మంది పంచుకుంటారు ప్రతి సంఘంలో. మళ్ళీ ఎందుకు అట్లా చేస్తారు వీళ్ళు? బైబిల్ ఎక్కడ నన్ను ఉందా ఇట్లా ఆధారం? అపోస్తులు ఎక్కడ చేయలేదు. మొదటి శతాబ్దం క్రైస్తవులు ఎక్కడ చేయలేదు. ఎందుకు వీళ్ళు చేస్తారు? దేవుడు ఎక్కడ చెప్పాడు చేయమని? ఇవన్నీ మానవులు కల్పించిన పద్ధతులు కదా, ఎవరో పూర్వీకులు పెట్టినది కంటిన్యూ అవుతుంది. అది ప్రతి సంవత్సరం చనిపోవటం ఏంది? ఒక మనిషి చనిపోయాడంటే మనిషికి సంవత్సరం దినం చేస్తారు, మనిషికి దినం చేస్తారు. కానీ ప్రపంచాల ప్రజలందరి కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకి మరణదినం చేయటం ఏంటంటే ప్రతి సంవత్సరము. మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా సిలువ మీద 7 మాటలు ధ్యానించారు. సిలువ మీద 7 మాటల గురించి కాదు, ఆయన 12 ఏట నుండి ఎన్నో మాటలు చెప్పాడు. ఆ మాటలన్నీ మనం ఆచరించడం కాదు కదా, మనం ధ్యానించటమే కాదు, మన జీవితంలో అనుసరించాలి. మనము యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడు తెలియదు. ప్రపంచ ప్రజలందరికీ కదా రక్షణ సువార్తను అందించాలి. రక్షణ సువార్తను అందించాలి. ఆయన మరణం, సమాధి, పునరుద్ధానం చెప్పాలి. అనేక మంది చనిపోయి నరకానికి వెళ్ళటానికి సిద్ధమవుతారు. మనం భక్తుగుండి అనేకులను రక్షించగలిగే మాటల్ని చెప్పాలి. కనుక ఈ పండుగ ఆ పండుగ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని చెప్పి కదా వండుకొని తినటం, ఆనందించడానికి టైంపాస్ చేసే కాలం కాదు ఇది. చాలా అలర్ట్గా ఉండాలి మనం. ప్రపంచ పరిస్థితులు బాగలేవు. మనం నిత్య అగ్ని నుంచి మనం తప్పించుకోబడాలి. అనేకులను తప్పించడానికి దేవుడు వాక్యాన్ని అందించాలా, వాళ్ళు చనిపోక ముందుకే అందించాలా. మనం కూడా భక్తిగా కలిగి జీవించాలా. సజీవుడు యేసుక్రీస్తు, మృతుడు కాదైనా. కొన్ని ఊర్లలో అయితే ఏం చేస్తారు తెలుసా? ఆదివారం తెల్లవారుజామున సమాధులకు పోతారు. ఇప్పుడు సమాధులు ఉన్నాడా? ఆయన సమాధి ఖాళీగా ఉంది. మన క్రైస్తవులకు అర్థమవుతా లేదంటే అర్థమవుతా లేదు. 2 కొరింథీయులు 4:4 కదా, ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకి సువార్త ప్రకాశం, క్రీస్తు సువార్త ప్రకాశించకుంటున్నట్లు వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేస్తుంది. కనుక బైబిల్ చదువుతారు అనేక మంది, బైబిల్ సరిగా అర్థమవుతా లేదు వాళ్ళకి. మనిషికి చేస్తారండి చచ్చిపోయిన దినము. సాక్షాత్తు దేవుని కుమారుడు ఆయనకు మరణదినం చేయటం ఏంది? ఆయన సజీవుడు, తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. ఎప్పుడు తండ్రి చెబితే అప్పుడు విశ్వానికి రావడానికి రెడీగా ఉన్నాడు తను కదా, విశ్వాసులు తీసుకెళ్తాడు. అలాంటి ఆయనకి దినం చేయటం ఏంది? సంవత్సరంకి ఒకసారి దేవుడు ఏమైనా మెచ్చుకుంటాడు? అది మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశాలను బోధిస్తూ ఆయనను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నిజంగా ఆరాధిస్తామనుకుంటారు కానీ వ్యర్థమైన ఆరాధన చేస్తారు. దేవుడికి వ్యర్థమైన కదా నిజమైన ఆరాధికులు అనుకుంటారు కానీ వ్యర్థమైన ఆరాధన చేస్తారు. బైబిల్లో దేవుడు చెప్పినవి దేవుడు చెప్పని చేయకూడదు మనం. అసలు బైబిల్ అపోస్తులు ఎక్కడ చేయలే, క్రైస్తవులు ఎక్కడ చేయలే. ఎందుకు చేస్తారు?